హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ అండ్ ఇండియన్ కొలాబరేషన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన మారుతి సుజుకి వాళ్ళ నుంచి 2024 మారుతి సుజుకి షిఫ్ట్ పైన ఇప్పుడు సిఎన్జి లేటెస్ట్ వర్షన్ అయితే లాంచ్ అయిపోయింది. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ VXi ఆప్షన్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. మారుతి సుజుకి షిఫ్ట్ అనేది మనకు బి సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఫ్రంట్ ఇంజన్ 5 డోర్ కన్ఫిగరేషన్గా ఉంటుంది. షిఫ్ట్ యొక్క ఫస్ట్ లాంచ్ 1984లోనే జరిగింది. ఇది 4th జనరేషన్ 2024 లేటెస్ట్ మోడల్ సిఎన్జి వర్షన్. సో షిఫ్ట్ యొక్క ఫస్ట్ న్యూ జెడ్ సిరీస్ 3 సిలిండర్ సిఎన్జి ఇంజన్తో పాటు మనకు షిఫ్ట్ యొక్క హైయెస్ట్ మైలేజ్ 33 km/kg అనేది ఇస్తుంది. ఇప్పుడు షిఫ్ట్ సిఎన్జి అనేది డైరెక్ట్ రైవల్ టు హుండై గ్రాండ్ i10 నియాస్ సిఎన్జికి వస్తుంది. సో షిఫ్ట్ సిఎన్జి VXi ఆప్షన్లో స్పెషల్లీ ఏంటంటే VXiతో కంపేర్ చేస్తే పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కీలెస్ ఎంట్రీ అనేవి ఇందులో హైలైట్స్. షిఫ్ట్ సిఎన్జి యొక్క ధర గురించి మాట్లాడితే 3 ట్రిమ్ వేరియంట్స్తో లాంచ్ అయ్యింది. VXi బేస్ మోడల్ సిఎన్జిలో మనకు 8,20,000 రూపాయల ఎక్స్షోరూమ్ పడుతుంది. VXi ఆప్షన్ ఇప్పుడు మీరు చూస్తుంది 8,47,000 రూపాయల ఎక్స్షోరూమ్ పడితే ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 10,50,000 వరకు అయితే వెళ్తుంది. ఇందులో టాప్ మోడల్ ZXi తీసుకున్నట్టయితే 9,20,000 రూపాయల ఎక్స్షోరూమ్ అనేది ఉంది. సో రెగ్యులర్ వేరియంట్స్తో కంపేర్ చేస్తే సిఎన్జి వచ్చినందుకు 90,000 రూపాయల ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. కలర్స్లో దీన్ని మెటాలిక్, మ్యాగ్మా గ్రే అంటారు. దీంతోపాటు వైట్, సిల్వర్, బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబిలిటీగా ఉంది. ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, ఆటోమొబైల్కి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ ఉన్నా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూస్ రావాలి అంటే అది బైకర్స్ బాయ్స్ తెలుగు నుంచే. సో నెక్స్ట్ మంత్ మనకు షిఫ్ట్ డిజైర్ కూడా రాబోతుంది, ఫేస్ లిఫ్ట్. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా డీటెయిల్ రివ్యూ తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మరి ఇలాంటి జెన్యూన్ ఛానల్ని సపోర్ట్ చేయాలా వద్దా? సపోర్ట్ చేయాలంటే కొత్త వ్యూవర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకొని కంటిన్యూగా ఇవ్వండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకొని అయితే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత డిజైన్ వైజ్గా ఎలాంటి చేంజెస్ లేవు సిఎన్జిలో. ఫ్రంట్లో సుజుకి లోగో, గ్లాసీ బ్లాక్ మెష్ గ్రిల్ డిజైన్స్ అనేవి చూడవచ్చు. ఇది బ్లాక్ డాట్ సరౌండింగ్స్, ఎయిర్ ఇంటేక్స్, డ్యూయల్ హారన్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్. హెడ్లైట్స్ వచ్చే వరకు VXi ఆప్షన్ కాబట్టి మనకు హాలోజన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి వస్తున్నాయి. ఆటో అండ్ ఫాలోమింగ్ హెడ్ ల్యాంప్స్ అయితే మిస్ అవుతాయి. DRLs కూడా డమ్మీస్ అనేవి చూడవచ్చు. టర్న్ ఇండికేటర్ బల్బ్స్, డమ్మీ ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూడవచ్చు. ఫాగ్ ల్యాంప్స్ కూడా మిస్ అవుతాయి. బాడీ కలర్ బంపర్, బ్లాక్ స్కిట్ ప్లేట్స్. A-Star డిజైన్ ఆఫ్ బోనెట్ లేటెస్ట్ ఫేస్ లిఫ్టెడ్ నుంచి డిజైన్ చేంజ్ అయింది బోనెట్ది. నార్మల్ క్వాలిటీ ఫ్రంట్ వైపర్స్ అనేవి ఉన్నాయి. ఎలాంటి రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ లేవు విండ్షీల్డ్కి. సిఎన్జి బ్యాచెస్ అనేవి ఫ్రంట్ అండ్ రేర్ విండ్షీల్డ్కి వస్తాయి. అండ్ వరుణ్ మోటార్స్ సర్టిఫైడ్ బ్యాచెస్ కూడా మనకు విండ్షీల్డ్కి అనేది చూడొచ్చు. షిఫ్ట్ యొక్క డైమెన్షన్స్ 3.86 మీటర్ లెంత్, 1.73 మీటర్ బ్రెత్, 1.52 మీటర్ హైట్, 2.45 మీటర్ ఆఫ్ వీల్ బేస్ వస్తుంది. 163 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఉంది సిఎన్జి షిఫ్ట్ది. 990 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ ఉంటే 1,425 kgs ఆఫ్ గ్రాస్ వెయిట్ వరకు వస్తుంది. దీన్ని మెటాలిక్ మ్యాగ్మా గ్రే కలర్ అంటారు. దీంతోపాటు 5 కలర్ ఆప్షన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఈ VXi ఆప్షన్ కాబట్టి మనకు 14 inches స్టీల్ వీల్స్ అనేవి వస్తాయి విత్ సిల్వర్ వీల్ క్యాప్స్తో పాటు. MRF ఎకోట్రెడ్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్, 165/80 R14 inches టైర్స్ తీసుకున్నారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకు MAC% స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అండ్ ట్యూన్డ్ సస్పెన్షన్ ఉంటుంది. స్పెషల్లీ సిఎన్జి ట్యాంక్ వచ్చింది కాబట్టి. మ్యాట్ బ్లాక్ టైప్ ఆఫ్ A పిల్లర్, బాడీ కలర్ ORVM, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ విత్ LED బ్లింకర్స్తో పాటు చూడొచ్చు. టిల్టెడ్ సైడ్ గ్లాసెస్, మ్యాట్ బ్లాక్ B పిల్లర్, గ్లాసీ C పిల్లర్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. VXi ఆప్షన్ కాబట్టి ప్రాక్సిమిటీ నియర్ బై రిక్వెస్ట్ సెన్సెస్ అనేవి మనకు ఫ్రంట్ డోర్స్కి ప్యాసింజర్ అండ్ డ్రైవర్ కూడా ఉంది. స్లోపింగ్ రూఫ్. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది. పెట్రోల్ ట్యాంక్ ఒక్కటి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి పెట్రోల్ ఫిల్లింగ్ అనేది 37 లీటర్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది షిఫ్ట్లో. రేర్లో మనకు డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. రేట్ సస్పెన్షన్, ట్విస్ట్ బీమ్ విత్ యాక్సిల్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి చూడొచ్చు అండర్ బాడీ నుంచి. ఫ్యూయల్ ట్యాంక్, ఎగ్జాస్ట్ రైట్ సైడ్లో ఉంది మనకి చూడొచ్చు. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ నుంచి మనకు షిఫ్ట్ సిఎన్జి. మారుతి సుజుకి షిఫ్ట్ అనేది మనకు క్లాసిఫైడ్ B సెగ్మెంట్ మర్జ్కి వస్తుంది. యూరోపియన్ సింగిల్ మార్కెట్లో చూస్తాను. సిఎన్జి వెహికల్లో మనకు రైట్ సైడ్ నుంచి సిఎన్జి ఫిల్లింగ్ అనేది ఉంటుంది. అది కూడా ఈసారి లాకబుల్గా ఇచ్చారు. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లీడ్ విత్ సిఎన్జి డీటెయిల్స్ కూడా మనకు అక్కడే ప్లేస్మెంట్ అనేది చేస్తారు. కొంచెం ఆక్వర్డ్గా ఉంది డిజైన్.
షిఫ్ట్ యొక్క నేమ్ ప్లేట్ అనేది మనకు ఇంతకుముందు కల్టీస్ అంటుండే న్యూమరస్ మార్కెట్ సిన్స్ 1984లో, తర్వాత 2004 నుంచి షిఫ్ట్ పేరు కింద మార్చారు. కరెంట్ షిఫ్ట్ యొక్క పొజిషన్ అనేది బిట్వీన్ ఇగ్నిస్ అండ్ బెలినోకి మధ్యలో ఉంటుంది గ్లోబల్ హ్యాచ్ బ్యాక్ లైనప్లోనే. షిఫ్ట్ యొక్క ఒరిజినల్ అనేది మనకు 3 డోర్ హ్యాచ్ బ్యాక్ అంటారు, బట్ మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వలేదు. షిఫ్ట్ యొక్క అసెంబ్లింగ్ జపాన్ అండ్ ఇండియన్ మానస ప్లాంట్లో జరుగుతుంది. ప్లాట్ఫామ్ వచ్చేసి హ్యాక్టిక్, బెలినో అండ్ ఫ్రోనెక్స్ కూడా సేమ్ ప్లాట్ఫామ్లోంచి బిల్డ్ అనేవి అవుతున్నాయి. రండి రేర్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. సుజుకి లోగో, షిఫ్ట్ బ్యాచింగ్, ఇందులో మనకి ఎల్ఈడి రేర్ కాంబినేషన్ టైల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు డిఆర్ఎల్తో పాటు. టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్, స్టిల్ ఆన్ ద బల్బ్స్ అనే కాస్ట్ కటింగ్, బాడీ కలర్ బంపర్, రిఫ్లెక్టర్, పార్కింగ్ సెన్సర్స్. రేర్లో మనకు రివర్స్ కెమెరా కూడా మిస్ అయింది విఎక్స్ ఆప్షన్లో, ఓన్లీ ZXL వస్తుంది. వరుణ్ మోటార్స్ ఇది కొంపల్లి బ్రాంచ్లో ఫస్ట్ హైదరాబాద్ షిఫ్ట్ సిఎన్జీ వెహికల్ అయితే అరైవ్ అయింది. విజిట్ చేయండి, స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ పొందొచ్చు మన ఛానల్ నుంచి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ కాల్ చేసి కనుక్కోండి. విఎక్స్ ఆప్షన్లో కూడా రేర్ వైపర్ మిస్ అయింది, డిఫాగర్ వచ్చింది, సిఎన్జీ బ్యాచింగ్, స్పోర్టివ్ స్పాయిలర్ అండ్ స్టెబీ యాంటీనా చూడొచ్చు. అవి మనకి స్టాక్ అంతే. రండి ఫ్రెండ్స్ బూట్ స్పేస్ అనేది చూద్దాం. సో బూట్ స్పేస్ అనేది మనకు 60 లీటర్ సింగిల్ ట్యాంక్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా స్ప్లిట్ డ్యూయల్ ట్యాంక్ అనేది టాటా పంచ్ లాగా రావట్లేదు. సో ఇది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. సో 100 లీటర్స్ వరకు అయితే మేనేజ్ చేయొచ్చు బూట్ స్పేస్ అనేది. సో ఇది మనకు సిఎన్జీ డీటెయిల్స్కి వచ్చే వరకు 60 లీటర్స్ సిఎన్జీ ట్యాంక్ ఉంటుంది. 12 kgs సిఎన్జీ ఫిల్లింగ్ అంటారు, బట్ యావరేజ్ 9 kgs ప్రెషర్ ప్రకారం వేసుకున్న ఈరోజు 96 రూపీస్ ఉంది పర్ కేజీ. హైదరాబాద్ కాస్ట్ 864 రూపీస్ ఫుల్ ట్యాంక్ పడుతుంది. ఒక ఫుల్ ట్యాంక్కి 297 కిలోమీటర్స్ రేంజ్ వరకు వస్తుంది. మైలేజ్ 33 కిలోమీటర్స్ పర్ కేజీ యావరేజ్గా వేసుకున్న 3 రూపీస్ పర్ కిలోమీటర్ పడుతుంది. పెట్రోల్ అయితే 7 to 8 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడుతుంది. సిఎన్జీ ట్యాంక్ ఫ్రేమింగ్, ఒకవేళ మీరు సిఎన్జీ యూజ్ చేయకపోయినట్టయితేనే ఇక్కడ మీకు షట్టర్ బాల్ కూడా ప్రొవైడ్ చేసిన బ్లూ కలర్ది, దాన్ని మీరు మాన్యువల్గా ఆఫ్ చేసుకున్నట్టయితేనే పెట్రోల్లో కూడా డ్రైవ్ చేసుకోవచ్చు మీరు. స్టోరేజ్ స్పేస్, సిఎన్జీ మాన్యువల్స్, బ్యాక్ టైప్ ఇస్తున్నారు. ఎలాంటి బూట్ ల్యాంప్స్ అనేవి మిస్ అయ్యాయి సేఫ్టీ వైజ్గా. సిఎన్జీ ట్యాంక్ అంతా కూడా మనకు ఫ్రేమింగ్ పైన బేస్డ్ అయి ఉంటుంది సేఫ్టీ వైజ్గా. స్పేర్ వీల్ కూడా లేదు మనకు, ఓన్లీ పంక్చర్ రిపేర్ కిట్ ఇస్తారు. పార్సల్ ట్రే, బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్, నీట్లీ ఇన్సులేషన్ బెటర్ ఎన్విచ్ లెవెల్ కోసం చేశారు. సో క్లోజ్ చేయడానికి మాన్యువల్లీ మనకు ఒక హ్యాండిల్ టైప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఈజీగా క్లోజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఓవరాల్గా సిఎన్జీకి సంబంధించి న్యూ షిఫ్ట్లో. లేటెస్ట్ 4th జనరేషన్ షిఫ్ట్ ఆల్సో మనకు 1.2 లీటర్ Z సిరీస్ ఈ MHEV మైల్డ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా వస్తుంది, బట్ మన ఇండియాలో అయితే అవైలబిలిటీగా లేదు, కేవలం జపాన్ మార్కెట్స్లో మాత్రమే ఉంది. మన ఇండియాలో 1.2 లీటర్ 3 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్ 3 సిలిండర్స్ సిఎన్జీతో లేటెస్ట్గా వచ్చింది. న్యూ షిఫ్ట్ అనేది 4.6% మోర్ ఏరోడైనమిక్ డిజైన్స్ అనేవి తీసుకున్నారు ఫేస్ లిఫ్టర్ నుంచి. ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్, రేర్ డోర్ హ్యాండిల్ అండ్ రేర్ స్పాయిలర్ వల్ల మనకు ఏరోడైనమిక్ డిజైన్స్ అనేవి బెటర్ ఎఫిషియన్సీ అనేవి. రండి ఫ్రెండ్స్ ఇంటీరియర్ వెళ్దాం. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ షిఫ్ట్ సిఎన్జీ చూడగానే విఎక్సీ ఆప్షన్ లానే మనకు ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ విత్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ, బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్తో పాటు. డీసెంట్ డోర్స్ ఓపెనింగ్, టిల్టెడ్ గ్లాసెస్, ఎవ్రీవేర్ మనకు డీసెంట్ ప్లాస్టిక్స్ డోర్ ట్రిమ్స్లో చూడొచ్చు. ఇంటీరియర్ క్రోమ్ డోర్ హ్యాండిల్ విఎక్సీ ఆప్షన్లో వస్తుంది. లాక్ సిస్టమ్, ఈ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ లాగా కనిపిస్తాయి. డీసెంట్ ప్లాస్టిక్, పవర్ విండో, బాటిల్ హోల్డర్, 4 స్పీకర్ స్టాండర్డ్గా వస్తాయి. లెదర్ సీట్స్ అనేవి ZXA ఆప్షన్లో మాత్రమే ఉంటాయి. రండి ఒకసారి లోపల కూర్చొని కంఫర్టబుల్ చేంజ్ ఏమో చూద్దాం. అడిక్వేట్ అండ్ అయితే సపోర్ట్ ఉంది. డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది విత్ స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్, మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ నీ రూమ్. అడిక్వేట్ హెడ్ రూమ్ నా హైట్ 5.7కి ఇక్కడ వరకు వస్తుంది. ఫోల్డబుల్ హోల్డర్, ఐవరీ రూఫ్ లైనింగ్. డాష్ వచ్చేసి విఎక్సీ ఆప్షన్ షిఫ్ట్ సిఎన్జీ ఇలా ఉంటుంది. ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ వస్తుంది మనకు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ లేదు అండ్ సెంటర్ హెడ్ రెస్ట్ లేదు, సెంటర్ ఆర్మ్ రెస్ట్ లేదు. ఫ్యాబ్రిక్ అపాలిస్టీ బ్లాక్ సీట్ కవర్స్, ఐసోఫిక్ చేల్సీ స్మోన్ 3-point సీట్ బెల్ట్. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, కాకపోతే రేర్ ఏసీ వెంట్స్ కూడా మిస్ అయ్యాయి. కప్ హోల్డర్ ఇస్తున్నారు. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ కూడా లేవు, ఓన్లీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి రైట్ బేస్ మోడల్ నుంచి షిఫ్ట్ మనకు అప్డేటెడ్ ఫేస్ లిఫ్ట్ నుంచి చూడొచ్చు. అండ్ సన్ రూఫ్ కూడా మనకు షిఫ్ట్లో ఇప్పటివరకు లేదు. డిజైర్లో అయితే సన్ రూఫ్ అనేది వస్తుంది లీక్ పిక్స్ తోటి. రండి ప్యాసింజర్స్ అన్ని చూద్దాం. రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి బోత్ సైడ్, విఎక్సీ ఆప్షన్ స్పెషల్గా. ఫస్ట్ లుక్ ఇంటీరియర్ మల్టీ లేయర్ డాష్ డిజైన్ సిమిలర్ టు SX4, S-Cross అండ్ బెలినో నుంచి ఇన్స్పైర్డ్గా తీసుకున్నారు. వైడర్ డోర్స్ ఓపెనింగ్, సేమ్ డిజైన్స్.
సీట్స్ ఫ్రంట్లో మనకు కంఫర్టబుల్ బకెట్ హగ్గీ సీట్స్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు కుషనింగ్ అండ్ కంఫర్ట్ బాగుంటుంది ఫ్రంట్ సీట్స్. మల్టీ లేయర్డ్ బ్లాక్ డాష్ బోర్డ్, డీసెంట్ ప్లాస్టిక్స్, ఏసీ వెన్. గ్లో బాక్స్ వచ్చే వరకు మనకు డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఫ్లోర్ మ్యాట్స్ కూడా లేవు మనకు యాక్సరైజ్లో పర్చేజ్ అనేది చేయాలి. సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, సెంట్రల్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, ఇంజన్ ఇంబోయిజలైజర్, ESC, యాంటీ థీఫ్ డివైజెస్, యాంటీ పించ్ పవర్ విండో డ్రైవర్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ISO పిక్ చేల్సీ స్మాల్, హిల్ అసిస్ట్. జపనీస్ ఎన్క్యాప్ నుంచి 4th జనరేషన్ 4 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. గ్లోబల్ ఎన్క్యాప్ వరకు ఇప్పటివరకు వెళ్ళలేదు. మిస్ అయిన ఫీచర్స్ ఏంటంటే మనకు హిల్ డీసెంట్ అనే సేఫ్టీలో కూడా మిస్ అయింది. డ్రైవర్ సైడ్ ఫస్ట్ లుక్ డాష్ డిజైన్, 3 స్పోక్ రెగ్యులర్ స్టీరింగ్ వీల్, డ్రైవర్ సైడ్ డోర్ డిజైన్స్ మనకు ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్ 1 టచ్ ఆటో, లాక్ అండ్ అన్లాక్, చైన్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్, 4 స్పీకర్స్ ఆర్ స్టాండర్డ్. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ కూడా మిస్ అయింది VXA ఆప్షన్లో. 5 స్పీడ్ మాన్యువల్లో మాత్రమే వస్తుంది. CNG, పెట్రోల్ అండ్ CNG కన్వర్టబుల్ సింగిల్ స్విచ్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్. ఫస్ట్ లుక్ డాష్ డిజైన్ చూడండి. రండి ఒకసారి లోపల స్టెప్ ఇన్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్ అండ్ కంఫర్ట్ ఫీచర్స్ VXA ఆప్షన్లు ఏముంటాయని చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్, వెహికల్ స్టార్ట్లోనే ఉంది. ఫస్ట్ టెక్ ఫీచర్స్ని స్టార్ట్ చేస్తే VXA ఆప్షన్లో కూడా మనకు 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ వస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆన్ బోర్డ్ వాయిస్ అసిస్ట్, వేకప్ త్రూ హాయ్ సుజుకి విత్ బర్డ్జ్ ఇన్ ఫ్యూచర్. 4 స్పీకర్స్ ఉంటాయి, బ్లూటూత్, రేడియో అండ్ 2D ఆడియో సిస్టమ్స్తో పాటు. టచ్ రెస్పాన్స్ ఎంత మనకు డీసెంట్లీ చూసాం ఇంతకుముందులానే. మై ఫేవరెట్స్, బ్లూటూత్ కనెక్షన్, సెట్టింగ్స్, జనరల్ సెట్టింగ్స్ మనకు తెలిసింది కదా, డిస్ప్లే, లాంగ్వేజెస్, క్లాక్, డేట్ అండ్ టైం, సో ఫ్యాక్టరీ రీసెట్స్, ఇవన్నీ మనం చాలాసార్లు చూసాం. పైన మీకు షార్ట్కట్ వేజెస్, వైఫై అండ్ హాట్స్పాట్తో పాటు చూడొచ్చు. షార్ట్కట్ వేజెస్, రివర్స్ కెమెరా లేదు, జస్ట్ గైడ్లైన్స్తో పాటు వాయిస్ అసిస్ట్, వాయిస్ కమాండ్స్తో పాటు హాయ్ సుజుకిలో ఉంటుంది. కమింగ్ టు క్లస్టర్ గురించి మాడితే ఇందులో మనకు సెమీ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ స్పీడో అండ్ టాకో అనలాగ్లో చూడొచ్చు. సెంటర్ డిజిటల్లో ట్రిప్ మీటర్స్, ఓడోమీటర్. రైట్ సైడ్ బ్రౌజింగ్ స్విచ్ ద్వారా మనకు యావరేజ్, రేంజ్ అండ్ ఫ్యూయల్ గేజెస్ డిజిటల్లీ విత్ టైమ్ అండ్ టెంపరేచర్స్తో పాటు చూడొచ్చు. మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్. సెంటర్ కన్సోల్లో హారిజాంటల్ AC వెన్, హజర్ లైట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డిస్ప్లేతో పాటు మనకు బేస్ మోడల్ నుంచి వస్తుంది. 12 volts పవర్ సాకెట్, USB పోర్ట్, స్టోరేజ్ స్పేస్, కప్ హోల్డర్స్. కీస్ వచ్చేసి VXA ఆప్షన్ మనకు సింపుల్ కీస్, లాక్ అండ్ అన్లాక్ ఫ్రంట్ సైడ్, కీలెస్ ఎంట్రీ అండ్ సుజుకిలో బ్లూ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. స్టైలిష్ మాన్యువల్ గేర్ లివర్, క్రోమ్ టిప్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, సింపుల్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. సుజుకి లోగో. క్రూజ్ కంట్రోల్ కూడా మిస్ అవుతుంది VXA ఆప్షన్లో. జస్ట్ ఆడియో మీడియా కంట్రోల్స్ అండ్ వాయిస్ కమాండ్స్, కాల్ ఇట్లాంటి క్లెమ్ బటన్స్ ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్. స్టీరింగ్ అడ్జస్ట్ కూడా ఓన్లీ హైట్ అడ్జస్ట్, అది కూడా మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ హైట్ అడ్జస్ట్, టెలిస్కోపిక్ లేదు. నార్మల్ వైపర్స్, నార్మల్ హెడ్ లైట్స్ ఫంక్షన్స్, ప్లెయిన్ డాష్ డిజైన్, మాన్యువల్ డిమ్మింగ్ IRVM, హెలోజిన్ డోర్ లైట్స్, బ్లూటూత్ స్పీకర్ మైక్స్, సన్వైజర్, వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్కి ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్ కూడా ఉంది. సో ఇట్స్ అ కంప్లీట్లీ ఫ్యూచర్ బేస్డ్ కార్ కాదు, మైలేజ్ బేస్డ్ కార్ అనేది చెప్పాలి. మైలేజ్ కోసం ప్రాపర్గా చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ కార్ వర్త్ అయితే ఉంటుంది. సో సిటీ పర్పస్ కోసం ఈ కార్ చాలా బాగా సూట్ అవుతుంది. రండి ఒకసారి ఇంజన్ గురించి కూడా మాట్లాడదాం. సో ఫ్రంట్ డోర్స్కి మాత్రమే మనకు ఫ్యాబ్రిక్ ఆర్మ్రెస్ట్ అండ్ సాఫ్ట్లీ. సో ఫ్యూయల్ లిడ్ అండ్ హుడ్ ఓపెన్ చేయడం నాబ్ అయితే ఇక్కడ ఉంటుంది. రండి ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి న్యూ Z Series 1.2 ఈ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ ఫేస్ లిఫ్టెడ్ నుంచి చూసాం మనం. 1197cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 3 cylinders మనకు మైలేజ్ కోసం చేసింది తెలిసిందే. ఫుడ్ క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది. 12 valves. పెట్రోల్ పవర్ ట్రైన్స్ అయితే మనకు పెట్రోల్ నడిపినట్టయితే 80 bhp పవర్, 111 Nm ఆఫ్ టార్క్ అవుతుంది. CNGలో డ్రైవ్ చేస్తే 10 bhp తగ్గి 68 bhp పవర్, 101 Nm ఆఫ్ టార్క్, 10 Nm ఆఫ్ టార్క్ అనేది పవర్ లాస్ అవుతుంది. 5 స్పీడ్ మాన్యువల్లో మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్. మైలేజ్ మనకు CNG అయితే 32.89 km/kg అంటారు. పెట్రోల్ అయితే 24.8 km/L ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్. సో ఇంజన్ సౌండ్ అనేది మీరు వినొచ్చు. 3 cylinders, లాట్ ఆఫ్ వైబ్రేషన్స్ క్లియర్గా తెలిసిపోతున్నాయి డోర్స్ అండ్ ఆల్స్కి. ఫుడ్ క్వాలిటీ డీసెంట్లీ ఉంది అండ్ ఎన్విచ్ లెవెల్స్ కోసం ఇన్స్టాలేషన్ కూడా చేశారు. VXA ఆప్షన్లో కూడా మిస్ అయిన ఫీచర్స్ అయితే ZXLలో దొరికేటి మనకు రేర్ AC వెంట్స్, క్రూజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, లెదర్ స్టీరింగ్, లెదర్ సీట్స్, రేర్ వైపర్, DRLs. మనకి ఇందులో అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ గురించి మాడితే లైవ్ లొకేషన్, OTA అప్డేట్స్ ఉన్నాయి, గూగుల్, అలెక్సా, ఓవర్ ద స్పీడ్ అలర్ట్,
స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, వ్యాలెట్ మోడ్, రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్, జియో ఫెన్సింగ్, అలర్ట్స్ లాంటి అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ చూడొచ్చు. చాలామంది షిఫ్ట్ సిఎన్జిని ఈఎంఐలో తీసుకుందామని ఆప్షన్ అడుగుతూ ఉంటారు. ఈఎంఐ వచ్చేసరికి అయితే మనకు విఎక్సీ ఆప్షన్ ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 10,10,000 రూపాయలు ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా ఉన్నట్టయితే అందులో ₹1,00,000 మీరు డౌన్ పేమెంట్ కట్టినా కూడా 4 years లోన్ తీసుకొని 9% ఇంట్రెస్ట్ రేట్ కింద మీరు తీసుకుంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ వచ్చేసి ₹22,940 ఎస్టిమేటెడ్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. రైట్ సైడ్లో మీకు సిఎన్జి ఫ్యూయల్ లీడ్ అనేది చూడొచ్చు, అది కూడా లాకబుల్గా. లెఫ్ట్ సైడ్లో మీకు ఓన్లీ పెట్రోల్, ఇంతకుముందు ఇందులోనే మిక్స్గా సిఎన్జి అండ్ పెట్రోల్ వస్తుండే, ఇప్పుడు అలా కాదు, సపరేట్గా ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేసినా కూడా మనకు వెహికల్ ఆఫ్ అయ్యే ఛాన్స్ లేదు. సిఎన్జి లాకబుల్గా ఇచ్చారు, ఇంతకుముందు అన్లాక్గా ఉంటుండే, అది కూడా బెస్ట్ ఫీచరే. నా కమింగ్ టు సేల్స్ గురించి మాడితే సెవరల్ మార్కెట్లో షిఫ్ట్ సేల్స్ అనేది లైక్ యూరోప్, మెక్సికో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియాలో జరుగుతున్నాయి. న్యూ షిఫ్ట్ అనేది జపానీస్ ఎన్కాప్ నుంచి 4 star రేటింగ్ అనేది గెలుచుకుంది సేఫ్టీలో. షిఫ్ట్ ఆల్సో సెడాన్ వర్షన్ ఉంటుంది, దాన్ని షిఫ్ట్ డిజైర్ అంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఫేస్ షిఫ్టెడ్ మోడల్ లాంచ్ అవబోతుంది నెక్స్ట్ మంత్. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. షిఫ్ట్ ఈవీ కాన్సెప్ట్ కూడా రెడీగా ఉంది. ఫస్ట్ ఈవీ హైబ్రిడ్ కార్ కాన్సెప్ట్ 2011లోనే మనకి ఇంట్రడ్యూస్ అనేది చేశారు. షిఫ్ట్ ఆల్సో మనకు సెవరల్ మోటార్ స్పోర్ట్స్ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేసింది. అందులో 2010 JWRC ర్యాలీ, 2006-9 బ్రిటిష్ ర్యాలీ, 2019 హైటెక్ ఆలీస్ బ్యాథ్రస్ట్ 6 hours ర్యాలీ, 2021 యూరోప్ ర్యాలీ ఛాంపియన్షిప్ కూడా. అవార్డ్స్ కూడా ఎన్నో గెలిచింది. 2000లో ఐరిష్ కార్ ఆఫ్ ద ఇయర్, 2006-11 వరకు RGC జపాన్ కార్ ఆఫ్ ద ఇయర్, 2012 ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్గా గెలిచింది, 2011 BBC టాప్ కార్ ఆఫ్ ద ఇయర్, గోల్డ్ స్టార్ అవార్డు కూడా గెలిచింది, బెస్ట్ హ్యాచ్ బ్యాక్ యూకే అవార్డు కూడా గెలిచింది, 2011 ఆటో కార్ ఇండియన్ అవార్డ్, 2019 ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్, 2019 బడ్జెట్ కార్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికా కూడా షిఫ్ట్ వచ్చింది. ఈ కార్ యొక్క కాంపిటీషన్ మనకు టాటా పంచ్, సిఎన్జి కూడా అంటారు, బట్ డ్యూయల్ సిలిండర్స్ టెక్నాలజీ ఉంది టాటా పంచ్లో, బెటర్ బూట్ స్పేస్తో పాటు. అలాగే ఎక్స్ట్రా సిఎన్జి కూడా మనకి ఇప్పుడు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ వచ్చింది. అండ్ గ్రాండ్ 18 నియాస్ కూడా మనకు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ సిఎన్జిలో వచ్చింది. షిఫ్ట్లో మాత్రం ఇంకా సింగిల్ సిలిండరే తీసుకున్నారు. సో దట్స్ ఇట్ గైస్, 2024 మారుతి సుజుకి షిఫ్ట్ సిఎన్జి విఎక్స్ఐ ఆప్షన్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్టయితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో అస్సలు మర్చిపోవద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ యొక్క లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజ్, రెగ్యులర్ యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. మరి డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లలతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీ కే కార్ రివ్యూ కాల్ ఇమీడియట్గా కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను.